శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. భోగి పండుగ రోజున దక్షిణాదిలోని చాలా వైష్ణవ దేవాలయాల్లో శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే ఆళ్వారుకు తులసీవనంలో పసిపాపగా దొరికింది గోదాదేవి. ఆ గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమని ఒక కథనం. ఆమె చిన్న వయసు నుంచి శ్రీకృష్ణుడిని తన భర్తగా భావిస్తూ ఆయన కోసం అల్లిన పూలమాలలను ముందుగా తాను ధరించేది. ఇది చూసి విష్ణుచిత్తుడు కలవరపడ్డాడు. ఇది స్వామి పట్ల చేసిన అపచారమని గోదాదేవి మీద కోపాన్ని ప్రదర్శించాడు. అప్పుడు శ్రీ రంగనాథ స్వామి విష్ణుచిత్తునికి స్వప్నంలో కనిపించి గోదాదేవి ధరించి తనకు సమర్పించే మాలలే ఇష్టమని చెప్పాడట. వయస్సు వచ్చిన గోదాదేవికి వివాహం చేయాలని విష్ణుచిత్తుడు భావించాడు. అయితే ఆమెకు ఎవరంటే ఇష్టమని తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు గోదాదేవి ఆ శ్రీకృష్ణుడే తన భర్త అని తెలిపింది. అప్పుడు విష్ణుచిత్తుడు వటపత్ర సాయితో మొదలుపెట్టి 108 వైష్ణవ దివ్య దేశాలలో ఉన్న విష్ణు స్వరూపాలను వర్ణించాడు. అందులో ఆమె ఎవరిని భర్తగా కోరుకుంటుంది అని అడిగాడు. అప్పుడు గోదాదేవి శ్రీరంగములో రంగనాథుని వర్ణించే సమయంలో ఆమె శరీరము గగుర్పాటుకు గురై సిగ్గుతో తలదించుకుందట. ఈ విషయాన్ని గమనించిన విష్ణుచిత్తుడు శ్రీ రంగనాథ స్వామిని గోదా వివాహం చేసుకోవాలనుకుంటోంది అని గ్రహిస్తాడు. రంగనాథుడు భగవంతుడు. ఈమె చూస్తే మానవ కన్యగా జన్మించింది. ఈ వివాహం ఎలా జరుగుతుంది అని ఆందోళన చెందాడు. అప్పుడు విష్ణుచిత్తునికి నిద్రలో శ్రీ రంగనాథుడు సాక్షాత్కరించి గోదాదేవిని తీసుకుని మేళతాళాలతో శ్రీరంగం వస్తే సాక్షాత్తు పాండ్య మహారాజు ఛత్రధ్వజ చామరాదులతో రత్నాలతో అలంకరించబడిన పల్లకిలో స్వాగతిస్తాడని, అక్కడే తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని పలికాడు. విష్ణుచిత్తుడు తన కలలో రంగనాథ స్వామి చెప్పినట్లుగాని గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరి వెళ్ళాడు. పెళ్లి కూతురిగా అంతరాలయంలో ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తూ ఉండగానే ఆ రంగనాథునిలోని ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండుగ రోజు జరిగిందట. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైష్ణవాలయాలలో గోదాదేవికి రంగనాథునితో వైభవంగా కళ్యాణాన్ని నిర్వహిస్తారు. వివాహంలో ఏదైనా ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు భక్తి శ్రద్ధలతో శ్రీ గోదా రంగనాథ స్వామి వాళ్ళ కళ్యాణాన్ని తిలకిస్తే వారికి కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని, భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగి అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. శ్రీ గోదా రంగనాథ స్వామియే నమః. గోదాదేవిగా జన్మించిన భూదేవి ఆ జన్మలో తిరుప్పావి పాశురాలను రచించి శ్రీరంగనాథుని పరిణయమాడి ఆ స్వామిలోనే ఐక్యమైంది. మధుర భక్తికి ప్రతీకగా చెప్పే గోదా కథను స్మరించుకొని అందరూ ఆ గోదారంగనాథ స్వామి వార్ల అనుగ్రహానికి పాత్రులమవుదాము. శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం. ఓం నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఆనాడు గోపికలు ఆచరించిన కాత్యాయని వ్రతమును గోదాదేవి ధనుర్మాస వ్రతముగా ఆచరించింది. శ్రీరంగనాథుని ప్రసన్నం చేసుకుంది. స్వామివారు పల్లకీ పంపి గోదాదేవిని వివాహమాడి తనలో ఐక్యము చేసుకున్నారు. ఎవరైతే ఈ వ్రతము చేస్తారో వారు గోపికలు గోదాదేవి పొందినట్లు శుభ ఫలితాలను పొందుతారు. మనస్ఫూర్తిగా ఈ 30 పాశురాలను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు ఎల్లవేళలా సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడని ఫలశ్రుతిగా చెప్పబడింది. శ్రీ ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ముసుగంధ ప్రసారం స్వస్త్రీతంత్రం ప్రబంధనం మధురా